వెల్కమ్ టు ఫార్మర్ బై శివ యూట్యూబ్ ఛానల్తో ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ముక్కోటి దేవతలు ఆవులు ఉంటారు కాబట్టి అందువల్ల ఆవులను శుభ్రంగా కడిగి గోపూజ చేయాలని చెప్పేసి మేము ఆవులను శుభ్రంగా సోపేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాము. పూజ అనంతరము ఆవులకు పలహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పలహారం కూడా రెడీ చేసి పెట్టినాము ఆవులకు. అన్న ఎందుకన్నా పొద్దునూకులు అస్తమానము ఆవులు ఆవులు అంటారు మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆవులు జీవనోపాధి ప్లస్ మనకు ముక్కోటి దేవతలు కూడా ఆవులు లీనమై ఉన్నారు. చివరిసారిగా లక్ష్మీదేవి నేను కూడా ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, నేను కూడా మీలో నన్ను కూడా చేర్చుకొని నేను అడిగితే అప్పుడు గోమాత వండుకొని ఇంకెక్కడ నా దగ్గర చోటు లేదు, నువ్వు నా ఉండేట్లుగా నా మలమూత్రాలలో ఉండు అని చెప్పి గోవు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పేడ పంచితము ఉన్నది కదా ఫ్రెండ్స్, ఆ వాటల్లో లక్ష్మీదేవి కొలువు తీరింది. అందుకే మనం ఎప్పుడన్నా కానీ ఇంటి దగ్గర పేడ అలుకుతారు, ఎందుకు అలుకుతారు అనుకుంటే ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంట్లోకి పేడ అలకడం జరుగుతుంది, వాకిట్లో కానీ గుమ్మం ముందర కానీ. అదేవిధంగా ఏదైనా చెడు అనర్థాలు జరిగితే పంచితం చల్లుకుంటాం కదా, ఎందుకో చల్లుకుంటాను అనుకోవాల్సిన పని లేదు. ఆ లక్ష్మీదేవి కొలువై ఉంది. సైన్స్ ప్రకారం ఎత్తుకున్నా కూడా క్రిమి కీటకాలను నివారించేటువంటి విధంగా మనము చల్లుకోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2